సిద్దిపేట జిల్లా అచ్చుమాయిపల్లి గ్రామ శివారులో జరుగుతున్న కాలువ నిర్మాణం పనులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. పంటలు ఎండిపోతున్న తరుణంలో కాలువ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో అధికారులు కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా కాలువ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వేల కోట్లు ఖర్చు చేసి రైతుల కోసం మలన సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసి సాగునీరు తెస్తే వాటిని కాలువల ద్వారా రైతులకు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులోని నీరు వృధా చేస్తున్నారే తప్ప రైతులకు మాత్రం అందించడం లేదని ఆరోపించారు. ఇక ఇప్పటికైనా సంబంధిత మంత్రి దీనిపై స్పందించి జిల్లాధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యని పరిష్కరించడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. వానబడ్డట్టున్నాడు తప్ప నిజంగా కూడా ఎంతమంది రైతులు మరి ఒక చిన్న పనికి ఏదో కొంత ఒక 2 మిషన్లు పెడితే వారం రోజులు గట్టిగా దండలాడితే నీళ్ళు పోయేదాన్ని కూడా మరి ఈడ కూడా రాజకీయం చేస్తున్నారు. ప్రతిరోజు అధికారులతోటి మా సొంత పనికి కూడా మేము ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తలేము. ఇంత ఘోరాతి ఘోరంగా మరి విఫలమైపోయినరు. మరి నిజంగా ఈరోజు ఈ సిద్దిపేట దుబ్బాక కెనాల్ ఏదైతే ఉన్నదో ఆ కెనాల్ ద్వారా మరి చాలా గ్రామాలు దాదాపు 30-40 గ్రామాలకు మరి నీరు అందించే కాలువ ఇది. మరి ఆ కాలువకు మేము మా రైతులు కూడా మరి ఈరోజు సొంత డబ్బులు వేసుకొని మరి మిషన్ కిరాయి పెట్టుకొని మీ ముందే నడుస్తుంది మిషన్, సొంత డబ్బులు వేసుకొని కిరాయికి ఇచ్చుకొని చేసే దుస్థితి ఇవాళ రైతులది. మరి రైతులు ఏ జన్మలో ఏ పాపం చేసుకుంటారో మరి మీరు ఎక్కడ పోయినా ఏ గ్రామం పోయినా మరి కాంగ్రెస్ను తిట్టనోళ్ళు అడియాల. మరి ఇంత కాళేశ్వరం ప్రాజెక్టులా మల్లన్న సాగర్లా మా ప్రభుత్వంలో నింపిన వాటిని కూడా నీళ్ళు ఇంద్ర నాయన అంటే మరి వాళ్ళు కనీసం కాలువలు తీసి నీరు అందించలేని మరి ఈ ప్రభుత్వము మరి ఏమనాలో కూడా మాకు అర్థమవుతలేదు. దాదాపు నేను 6 మాసాల నుంచి ఎంబడబడంగా రోజు ఒక తట్టడి మన్ను కూడా తీస్తలేదు. నిజంగా ఈరోజు ఈ కాలువ గిట్ట తీసినుంటే మరి అంత ఆల్రెడీ కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా పుట్టినాయి. అధికారులు అంటారు సార్ మేము పేమెంట్లు కూడా అయిపోయినాయి సార్, ఏజెన్సీ వాళ్ళు వస్తలేరు, మిషన్లు పెడతలేరు, బ్లాస్టింగ్ చేస్తలేరు, మా సొంత డబ్బులు మంచికి ఎకరానికి వేసుకొని మరి మిషన్లు తెచ్చుకొని మేమే బ్లాస్టింగ్ చేసుకున్నామనే పరిస్థితి అలా వచ్చిందంటే అసలు ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. దున్నపోతు మీద